ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు శ్రీ భవన ఋషి చేనేత క్లస్టర్లో చేనేత కార్మికులకు ఎమ్మెల్యే రామకృష్ణ మగ్గాలు పంపిణీ చేశారు. నేత కార్మికులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు గతంలో సబ్సిడీ కింద పట్టు, నూలు, జెర్రీ పలు పరికరాలు పంపిణీ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు చేనేతకు మగ్గాలు ఏర్పాటు చేశారని, అయితే వాటిని చేనేత కార్మికులకు అందజేయకుండా వైసీపీ నేతలు 5 ఏళ్లు కాలయాపన చేసి వాటిని గోడాన్లో ఉంచారని రామకృష్ణ మండిపడ్డారు. వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ బాబు కూడా వేవరుస్తున్నారు. వాళ్ళకు కూడా ఏవైతే అక్కడ ఇస్తారో, ప్రభుత్వం నుంచి ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం కూడా ఇక్కడ వెంకటగిరిలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకని చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మగ్గాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ తెచ్చి గోడాలో పెట్టున్నాయి. కానీ 5 సంవత్సరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా చాలా పనిముట్లు ఉన్నాయి, ఏమైనా కూడా తెలియలే చాలా. అందుకని ఎవరైతే గతంలో కమిషనర్గా ఉండి మారిపోయారో, ఎవరెవరు ఉన్నారో, ఎవరి స్థాయిలో ఎంత నిందో అన్నీ కూడా వెలికి తీసి